పల్నాడు జిల్లా మాచర్లలో ప్రస్తుతానికి హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇటు మాచర్ల కోర్టుకి హాజరయ్యారు పిన్నెల్లి బ్రదర్స్. జంట హత్యల కేసులో కోర్టులో లొంగిపోయారు పిన్నెల్లి బ్రదర్స్. ఇటు రామకృష్ణారెడ్డి అలాగే వెంకట్రామిరెడ్డి. మాచర్ల పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా బందోబస్తును నిర్వహించారు. ఇటు సుప్రీంకోర్టు ఆదేశాలకి మేము కట్టుబడి ఉంటామని చెప్పేసి వెంకట్రామిరెడ్డి ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పరిస్థితులను ప్రజలే గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని చెప్పేసి ఇటు వెంకట్రామరెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. మొత్తం మీద సుప్రీంకోర్టు అయితే నవంబర్ 29న 2 వారాల లోపల మీరు ఖచ్చితంగా సరెండర్ అవ్వాలి అని చెప్పేసి పిన్నెల్లి బ్రదర్స్కి అల్టిమేటం అయితే జారీ చేసింది. డిసెంబర్ 13 లాస్ట్ డేట్ కావడంతో మొత్తానికైతే వాళ్ళు ఇప్పుడు అక్కడ కోర్టుకి సరెండర్ అయ్యారు. భారీ బందోబస్తుని కూడా నిర్వహించారు. ఇటు సుప్రీంకోర్టు ఈ జంట హత్యల కేసుకి సంబంధించి ఒకసారి షాక్ అయ్యింది. అసలు కేసుకు సంబంధించిన ఆ కేసు డైరీ ఎలా దొరికింది వీళ్ళకి అన్న కోణంలో ఒక్కసారి షాక్ అయ్యి ఖచ్చితంగా మీరు సరెండర్ అవ్వాల్సిందే అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళు ప్రస్తుతానికి కోర్టులో సరెండర్ అవ్వడానికి వెళ్ళారు. కానీ మొత్తం మీద పల్నాడు జిల్లా మాచర్లలో ఒక రకంగా హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. మనం చూడొచ్చు, విజువల్స్లో చూడొచ్చు, భారీ బందోబస్తు.